పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు కృష్ణా నదిలో నలుగురు గల్లంతయ్యారు. అయితే కోనూరుకి చెందిన ఒక కుటుంబంలో ఒక ఫంక్షన్ ఉందని చెప్పేసి చాలామంది రిలేటివ్స్ అయితే రావడం జరిగింది. అలా సరదాగా బయటకెళ్ళేసి వద్దామని చెప్పేసి ఒక 10 మంది రిలేటివ్స్ సరదాగా అలా కృష్ణా నదిలో బయటకెళ్ళడం అయితే జరిగింది బోట్‌లో. అయితే బోట్‌లో వెళ్ళి తిరిగొస్తూ ఉండగా బోట్‌లో ఏమాత్రం కొంచెం బ్యాలెన్స్ తప్పినా గానీ ఆ బోట్ అనేది గల్లంతవుతూ ఉంటుంది. అదే సిట్యుయేషన్ ఇక్కడ గూడా జరిగిందనే చెప్పాలి. అయితే 10 మంది అలా వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చే దారిలో వాళ్ళు కొంచెం బోట్ అనేది అదుపు తప్పి, బోట్ అనేది బ్యాలెన్స్ తప్పి గల్లంతయిందనే చెప్పాలి. అయితే అందులో అక్కడ ఉన్న గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో, అదే విధంగా గజ ఈతగాళ్ళు ఎవరైతే ఉన్నారో 6 మందిని కాపాడడం అయితే జరిగింది. అక్కడ 6 మందినైతే కాపాడడం జరగగా, నలుగురు అయితే గల్లంతవ్వడం జరిగింది. ఆ నలుగురిని కూడా ఇక అక్కడున్న గ్రామస్తులు, అక్కడున్న ఎవరైతే గజ ఈతగాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ నలుగురిని కూడా బయటకు తీయడం జరిగింది. ముందుగా ఇద్దరిని బయటకు తీయడం జరిగింది. దాని తర్వాత ఇంకొకరు, దాని తర్వాత ఇంకొకరు అలా వెతుకుతూ ఉండగా మొత్తానికైతే నలుగురైతే బయటకు రావడం జరిగింది. ఒక మృతదేహాలతో రావడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ ఇదొక బాధాకరమైన విషయమనే చెప్పుకోవాలి. అయితే కోనూరులో ఒక ఫంక్షన్ ఉందని చెప్పేసి చాలామంది రిలేటివ్స్ అయితే రావడం జరిగింది. ఆ రిలేటివ్స్‌లో అలా సరదాగా బయటకెళ్ళేసొద్దాము, సరదాగా అలా కృష్ణా నది దగ్గరే ఉంది గదా! అలా బోట్‌లో వెళ్ళేసొద్దామని చెప్పేసి సరదా కాస్త ఇంకా ఇలా బాధాకరంగా మారిపోయిందనే చెప్పుకోవాలి. అయితే ఒకే కుటుంబానికి చెందిన ఆ నలుగురు వ్యక్తులు, నలుగురు గూడా చిన్నవాళ్ళయినప్పటికీ వాళ్ళకి ఈత రాకపోవడంతో, స్విమ్మింగ్ రాకపోవడంతో నలుగురు కూడా ఇక వాళ్ళు ప్రాణాలు కోల్పోయారనే చెప్పుకోవాలి. అయితే అక్కడ ఉన్న గ్రామస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అందుబాటులోనే ఉండి అక్కడున్న ఒక 10 మందిలో 6గురినైతే కాపాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ నలుగురు మృతి చెందడం అనేది ఒక బాధాకరమనే చెప్పుకోవాలి.